వాస్తవంగా అమెరికా చేస్తున్న చర్యల మీదన యుద్ధానికి రష్యా వెళ్ళాలనుకోవట్లేదు. సమానమైనటువంటి శక్తి రష్యా దగ్గరే ఉంది. అణ్వాయుధ శక్తి పరంగా చూస్తే. కానీ వెళ్ళాలనుకోవట్లేదు. వెనిజులా మీదన ఇప్పుడు అమెరికా పెత్తనం చేస్తోంది. వెనిజులా ఆయిల్ ట్యాంకర్‌లని మూడింటిని స్వాధీనం చేసుకుంది. అలాగే కొన్ని వెనిజులా నుంచి వెళ్తున్నటువంటి ఈ దాని పేరేమంటే డ్రగ్స్ పడవలంటూ వాటిని ధ్వంసం చేస్తూ వస్తోంది, నడుస్తోంది. అయితే లాటిన్ అమెరికా మీదుగా వెళ్తున్న చైనా ఆయిల్ ట్యాంకర్‌లను కూడా అమెరికా సీజ్ చేసే నేపథ్యంలో చైనా అమెరికాకు ఓ పక్కన హెచ్చరికలు జారీ చేస్తుంటే, చైనాకి మిత్రుడైనటువంటి రష్యా మాత్రం దాని మీద పెద్దగా స్పందించట్లేదు. ఆహ్, ప్రస్తుతానికి ఇప్పుడు వెనిజులా నుండి తన దౌత్య కార్యాలయ సిబ్బందిని, కుటుంబాన్ని వెనక్కి తిప్పిచ్చేసింది. అంటే రేపో మాపో అమెరికా వెనిజులాలోకి ఎంటర్ అయ్యి దాన్ని స్వాధీనం చేసుకోబోతుంది. లైక్ పాత ఆఫ్ఘనిస్తాన్ తరహాలో. అందుకోసం అట్లాంటి టైంలో రష్యా సైన్యం అక్కడ ఉండటానికి, రష్యా తన దౌత్య సిబ్బందిని అక్కడ ఉంచడానికి సిద్ధంగా లేదన్నటువంటి విషయం ఇక్కడ స్పష్టంగా కనబడుతోంది.